వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ విత్ మీ చక్రవర్తి. అనూహ్యంగా జరిగిన సమావేశం చుట్టూ అనేక ప్రచారాలు ఎందుకు వచ్చాయి? ఇండస్ట్రీ సమస్యల కోసమే కాదు, రాజకీయాలు కూడా ఈ సమావేశంలో వచ్చాయని, టికెట్ల వివాద పరిష్కారమే కాదు, మెగాస్టార్ రాజ్యసభ సభ్యత్వం గురించి కూడా మాట్లాడారని, రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవిని వైసీపీ రాజ్యసభకు పంపే ప్రపోజల్ పెట్టిందని ఇలాంటి వాదనలు అనేకం వినిపించాయి. వీటన్నిటికీ చిరంజీవి త్వరగానే చెక్ పెట్టేశారు. తాను రాజకీయాల్లోకి రానని, పదవులు తీసుకోనని క్లారిటీ ఇచ్చేశారు. అయినప్పటికీ ఈ చర్చ అంత తేలిగ్గా ఆగే ప్రయత్నం కనిపించడం లేదు. ఇదే అంశంపై ఈరోజు స్టోరీ బోర్డ్. ఇండస్ట్రీ సమస్యలు తీరేదెప్పుడనే ప్రశ్న మిగిలే ఉంది. ప్రభుత్వం తగ్గుతుందా, ఇండస్ట్రీ సర్దుకుంటుందా, మధ్య మార్గం వెతుకుతారా? ఇలాంటి వాదనల మధ్య చిరంజీవి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఆయనకు రాజ్యసభ సీటు ఆఫర్ చేశారనే చర్చ ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. చిరుకి వైసీపీ రాజ్యసభ సీటు ఆఫర్ చేసిందా? జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? పెదరాయుణ్ణి కాదు, పంచాయతీలు చేయనన్నారు. అంతలోనే సినిమా సమస్యలపై మాట్లాడడానికి వెళ్లారు. సడన్గా జగన్ చిరుని ఎందుకు పిలిచారు? ఏపీ పాలిటిక్స్లో చిరు సెన్సేషన్గా మారారా? ఒక 5-6 మంది హీరోస్, 5-6 మంది ప్రొడ్యూసర్లు, 5-6 మంది డైరెక్టర్లు వీళ్ళు కలిస్తే ఇది కాదు సినిమా ఇండస్ట్రీ. వీళ్ళు బాగున్నారు కదా, సినిమా పచ్చగా ఉంది అంటే కనుక మెరిసేదంతా బంగారం కాదు అన్న సామెత వర్తిస్తుంది ఇక్కడ. కాబట్టి అది కాదు మనం కోరుకునేది. ఈ మధ్య కరోనా సమయంలో మరీ సుస్పష్టంగా తెలిసింది. సినిమా టికెట్ల అంశంపై మెగాస్టార్ చిరంజీవి తొలిసారి లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడారు. 5-6 మంది ప్రొడ్యూసర్లు, హీరోలు మాత్రమే ఇండస్ట్రీ కాదని, దీనిని నమ్ముకుని వేలాది కుటుంబాలున్నాయని, వారి సమస్యల్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు. టాలీవుడ్ కొంతకాలంగా సమస్యల్లో ఉంది. టికెట్ల వ్యవహారం, థియేటర్ల మూసివేత లాంటి అంశాలు కష్టాల్లోకి నెట్టాయి. ఇది ఎంతకాలానికి పరిష్కారం అవుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఈ తరుణంలో అటు ప్రభుత్వం వైపు నుంచి కొందరు, ఇటు ఇండస్ట్రీ నుంచి కొందరు ఎవరి అభిప్రాయాలు వాళ్లు వెల్లడిస్తూ సమస్యను పరిష్కారానికి దూరంగా నెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ తరుణంలో పేర్ని నాని, వర్మ మధ్య జరిగిన ట్వీట్ల వివాదం సమస్యను పరిష్కరిస్తుందనే చర్చ నడిచింది. కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి అనూహ్యంగా ఏపీ సీఎంతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి సమావేశం కొత్త చర్చలకు కారణమైంది. కొద్ది రోజులుగా టాలీవుడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య సినిమా టికెట్ల ధరల వివాదం కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై చర్చించేందుకు ప్రత్యేకంగా సీఎం జగన్ను కలిశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సమావేశంలో చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, చిత్ర పరిశ్రమ సమస్యలతో పాటు ఏపీ రాజకీయాలపై కూడా చర్చ జరిగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవికి రాజ్యసభ టికెట్ ఇచ్చేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరో 4 నెలల్లోనే ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. అందులో ఒక సీటు చిరంజీవికి ఆఫర్ చేశారని వార్తలొచ్చాయి. ఈ ఆఫర్పై చిరంజీవి తనకు కాస్త సమయం కావాలని కూడా జగన్ను కోరారని కూడా టాక్ వచ్చింది. ఈ వార్తలన్నీ ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. చిరంజీవి జగన్ మీటింగ్ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద కలకలానికే కారణమైంది. సినిమా సమస్యలపై పరిష్కారానికి ఏపీ సీఎం జగన్ని కలిసిన చిరు పాలిటిక్స్లో మళ్లీ సెన్సేషన్గా మారారు. సడన్ గా చిరుని జగన్ ఎందుకు పిలిచారనేదే ఆసక్తికరమైతే, ఆ తర్వాత నడుస్తున్న చర్చ మరింత సంచలనం. నిజానికి కొద్ది రోజుల క్రితమే చిరంజీవి తాను ఇండస్ట్రీకి పెద్ద కాదని, పెదరాయుణ్ణి కాదని, పంచాయతీలు చేయనని తెగేసి చెప్పారు. కానీ ఇప్పుడు ఆయన నేరుగా సినిమా సమస్యలపై మాట్లాడడానికి వెళ్లారు. చిరంజీవి ఒక్కరూ వెళ్లడంపై ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంటే, ఇప్పుడు దానికి పొలిటికల్ ఫ్లేవర్ కలవడం మరింత ఆసక్తికరంగా మారింది. ఏపీ సీఎం జగన్కి టాలీవుడ్కి దూరం చాలా పెరిగిందని, ఈ సమస్య పరిష్కారం ఎంత త్వరగా జరిగితే అంత మంచిదనేది అందరూ ఒప్పుకునే మాటే. అందువల్ల ఈ సమయంలో ఇండస్ట్రీలో సీనియర్గా చిరంజీవి ప్రభుత్వ పెద్దలతో సమావేశానికి వెళ్లడం మంచి విషయమే. కానీ ఇప్పుడు సినిమా కంటే పాలిటిక్స్ ఎక్కువ చర్చకొస్తున్నాయి. ఓ పక్క తమ్ముడు పవన్ కళ్యాణ్ వైసీపీని వ్యతిరేకిస్తూ జగన్ని తిడుతుంటే, అన్నయ్య గౌరవంగా వ్యవహరించడం ఆసక్తికరంగా మారింది. ఈ తరుణంలోనే ఆయనకు ఎంపీ పదవి ఆఫర్ చేసి ఉంటారనే వార్త దావానలంలా వ్యాపించింది. జరిగింది 1-to-1 చర్చ కాబట్టి ఆ ఇద్దరూ చెబితే తప్ప నిజానిజాలు ప్రపంచానికి తెలియవు. అలాంటప్పుడు ఈ వార్తను స్ప్రెడ్ చేసిందెవరనేది ఆసక్తికరం. అయితే చిరు ఈ ప్రచారాన్ని స్పష్టంగా ఖండించారు. అలాంటి ఛాన్సే లేదన్నారు. తాను రాజకీయాలకు పూర్తిగా దూరమన్నారు. రాజ్యసభ టికెట్ అనేది కేవలం ప్రచారం మాత్రమే అని తేల్చేశారు. ఆ ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తున్నానన్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు ఇలాంటి ఆఫర్లు రావన్నారు. అలాంటి ఆఫర్లు కోరుకోనన్నారు. సీఎం జగన్తో భేటీపై కొందరు రాజకీయ రంగు పులుముతున్నారన్నారు. ఈ ప్రచారమంతా పూర్తిగా నిరాధారమన్నారు. మీరు రాజ్యసభ అనే మాట ఇది స్పెక్యులేషన్, ఇది తీవ్రంగా ఖండిస్తాను. అలాంటివి ఏవి కూడాను నా దగ్గర రావు.
రాజకీయాలకు దూరంగా ఉన్న నాకు అవి ఎవరు ఆఫర్ ఇవ్వరు. వాటన్నిటికీ నేను అతీతం. వాటి కోసం ఇక నేను ఏమి సమాధానం చెప్పను. అలాంటి వాటికి లోబడేది కానీ అలాంటి వాటికి కావాలని కోరుకోవడం కానీ నా అభిమతం కాదు. రాజకీయాలకి నేను పూర్తి దూరం. కానీ రాజకీయాల్లో అవునంటే కాదని, కాదంటే అవునని భావించాల్సిన పరిస్థితి. పార్టీ మారినా, పదవి అందుకున్నా చివరిదాకా ఏ ఒక్కరూ స్పష్టత ఇవ్వకపోవడం సాధారణంగా జరిగే విషయమే. నిజానికి చిరు ఇప్పుడు తాను రాజకీయాలకు దూరమని చెప్పినా రాజకీయాలు చిరంజీవికి ఎప్పుడూ దూరంగా లేవు. ఆయన పార్టీ పెట్టారు, పాలిటిక్స్లో కొంతకాలం ఉన్నారు, పార్టీని విలీనం చేశారు, పదవులు చేపట్టారు. కొంతకాలానికి రాజకీయాల నుండి గ్యాప్ తీసుకుని సినిమాల వైపు మళ్లారు. కానీ ఇప్పుడు ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఏపీ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీల మధ్య కీలక పాత్ర పోషించే పరిస్థితిలో కూడా ఉన్నారు. ఇలాంటి సమయంలో చిరు తాను రాజకీయాలకు దూరం అని చెప్పుకుంటున్నా రాజకీయాలు ఆయన చుట్టూతానే ఉన్నాయని చెప్పాలి. ఒకవేళ జగన్ చిరంజీవికి రాజ్యసభ సీటు ఆఫర్ చేసి ఉంటే చిరంజీవి ఏం చేస్తారు? ఆ ఆఫర్ని తీసుకుంటారా, లేక పవన్ కళ్యాణ్ కోసమే దాన్ని వదులుకుంటారా? ఈ చర్చ కూడా ఇప్పుడు నడుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో దూకుడుగా ఉన్న సమయంలో అన్నగా చిరంజీవి తమ్ముడి ప్రత్యర్థి పార్టీలో ఉండడం, పదవులు తీసుకోవడం ప్రతికూల సంకేతాలనిస్తుంది. జగన్కి తాను రాజకీయంగా శత్రువునని పవన్ చెబుతున్నారు కాబట్టి ఇది అంతిమంగా తన సోదరుడికి ఇబ్బందిగా మారుతుందని చిరు వెనకడుగు వేస్తున్నారనే చర్చ కూడా ఉంది. ఆఫర్ చేసినా లేకున్నా చిరుని చర్చకు పిలవడం ద్వారా, ఎంపీ పదవిని చర్చకు తీసుకురావడం ద్వారా వైసీపీ మాస్టర్ స్ట్రోక్ వేసిందనే చర్చ నడుస్తోంది. మరోపక్క ఇది కాపు రాజకీయాల్లో అయోమయానికి కూడా కారణం కానుంది. తమ్ముడి వాదన ఒకలా, అన్న తీరు మరోలా ఉంటే అది కాపుల్లో భిన్న వాదనలు కలిగించడం ఖాయం. వైసీపీ ఇదే ఎత్తుగడతో ఉందా అనేది ఇప్పుడు హైలైట్ అవుతోంది. ఈ ఆఫర్కి చిరంజీవి అంగీకరిస్తే కాపు ఓట్లన్నీ వైసీపీకి వచ్చే అవకాశాలుంటాయనే సీఎం జగన్ స్కెచ్ వేశారనే టాక్ ఉంది. అలాగే జనసేన పార్టీకి కూడా దీని ద్వారా చెక్ పెట్టొచ్చని భావిస్తున్నారట. అయితే ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిస్థితులు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికలకు చాలా కాలం ముందే పొత్తులు చర్చకొస్తున్నాయి. ఈ తరుణంలో ఏపీలో గణనీయమైన స్థాయిలో ఉన్న కాపు ఓట్లపై జనసేన, బీజేపీ దృష్టి పెట్టాయి. జనసేన కాపులను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. దీంతో చిరంజీవిని రాజ్యసభకు పంపి జనసేనకు చెక్ పెట్టాలన్నది వైసీపీ అధినేత వ్యూహంగా కనిపిస్తోంది. జూన్ 21తో ఏపీలో ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాలు వైసీపీ ఖాతాలోనే చేరతాయి. ఇందులో ఒకటి చిరంజీవికి ఇవ్వాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోందనేది నడుస్తున్న ప్రచారం. ఇదే నిజమైతే దీనిపై చిరంజీవి ఏం చేస్తారన్నది ఉత్కంఠను రేపుతోంది. గతంలోలాగా ఈ ఆఫర్ను తిరస్కరిస్తారా, లేక అంగీకరించి మరోసారి పెద్దల సభలో అడుగు పెడతారా అన్నది ఆసక్తిగా మారింది. చిరు పొలిటికల్ ఎంట్రీ పెద్ద హైప్తో జరిగింది. కాపు సామాజిక వర్గం ఆయనపై చాలా ఆశలు పెట్టుకుంది. ఆ తర్వాత పరిణామాల్లో ఆయన రాజకీయాల నుండి దూరం జరిగి సినిమాలు ఫుల్ టైం చేస్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం కోసం జరిగిన సమావేశం చుట్టూ ఇలాంటి చర్చ ఎందుకు నడుస్తోంది? దీని వెనుక ఎవరికి ప్రయోజనం ఉంది? చిరు ఫ్యామిలీకి కాపు రాజకీయాలకి అవినాభావ సంబంధం ఉంది. చాలా కాలం తర్వాత కాపు సామాజిక వర్గం 2 బలమైన సామాజిక వర్గాలతో పోటీ పడే ఊపులో ఉంది. ఏపీలో సంఖ్యాపరంగా కాపులు బలమైనవారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు రాష్ట్రంలో 20-25% వరకు ఉన్నాయి. అయినా రాజకీయ అధికారానికి దూరంగా ఉన్నారు. గతంలో అనేక ప్రయోగాలు చేసినా అధికారం మాత్రం దక్కలేదు. ఈ నేపథ్యంలో వంగవీటి రంగా లాంటి వారు వచ్చి మెరిసినా పూర్తిస్థాయి అధికారం రాలేదు. ఆ తరుణంలో వచ్చిన పీఆర్పీ కాపులకు మంచి ఊపునిచ్చింది. అప్పటికే చిరంజీవి మెగాస్టార్గా ఎదిగారు, తిరుగులేని నటుడుగా ఉన్నారు. దీంతో చిరు సీఎం కావడం ఖాయమనే అభిప్రాయాలు పెరిగాయి. కాపులు చిరుపై, చిరు కాపులపై నమ్మకం పెంచుకున్నారు. కానీ 2009 ఎన్నికల్లో పీఆర్పీ 18 సీట్లకే పరిమితం కావడం చిరంజీవిని నిరాశకు గురిచేసింది. మీటింగులకు వచ్చిన జనం ఓట్లుగా మారలేదనే అభిప్రాయం చిరంజీవికి వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్తో విలీనంతో కాపులు కూడా చిరంజీవి విషయంలో నిరాశకు గురయ్యారు. తమ నమ్మకాన్ని పోగొట్టినట్టు భావించారు. ఈ నిరాశలో కాపులుండగానే పవన్ కళ్యాణ్ అన్న నుండి వేరుపడి పార్టీ పెట్టాలనుకోవడంతో కాపు సామాజిక వర్గంలో ఆశలు పెరిగాయి. మోడీని, కాంగ్రెస్ని, కేసీఆర్ని అందరినీ పవర్ఫుల్ డైలాగులతో ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఎవరిని ఏమనకుండా సాఫ్ట్గా ఉండే చిరు వ్యవహార శైలికి భిన్నంగా సాగారు. దీంతో పవన్పై కాపు సామాజిక వర్గానికి ఆశలు పెరిగాయి. పవన్ కళ్యాణ్ ఆచితూచి వ్యవహరించి 2014లో పోటీ చేయలేదు. 2019లో ఎన్నికలకు దిగిన పవన్ కళ్యాణ్ స్వయంగా ఓడిపోయారు. కానీ ఈ పరాజయంతో ఆయన అన్నలా డీలా పడలేదు. ఇంకా పార్టీని బలోపేతం చేసే దూకుడులో ఉన్నారు. మరింత ఉత్సాహంతో సాగుతున్నారు. తాజాగా టీడీపీ జనసేనపై ఆసక్తి చూపింది. చంద్రబాబు వన్ సైడ్ లవ్ అంటూ ప్రపోజ్ చేశారు. జనసేన కూడా టీడీపీ వైపు చూస్తుందనే టాక్ ఉంది. ఈ సమయంలో జగన్ దగ్గరికి చిరు వెళ్లడంతో ఆయన ఎంపీ అవుతాడనే టాక్ రావడంతో కాపుల్లో అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశం ఉంది. దీంతో చిరు జరుగుతున్న నష్టాన్ని గ్రహించి డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.
అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్తో చిరంజీవి భేటీ తర్వాత రాజ్యసభ సీటు ఆఫర్ అంటూ ప్రచారం సాగడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ చర్చకు చిరంజీవి స్వయంగా ఫుల్ స్టాప్ పెట్టారు. తాను రాజకీయాలకే దూరంగా ఉన్నానని తేల్చేశారు. తెలుగు సినీ పరిశ్రమ మేలు కోసం, థియేటర్ల మనుగడ కోసం ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డితో కలిసి చర్చించిన విషయాల్ని పక్కదోవ పట్టించే విధంగా ఆ మీటింగ్కి రాజకీయ రంగు పులిమి తనను రాజ్యసభకు పంపుతున్నట్టు కొందరు ప్రచారం చేస్తున్నారని, అవన్నీ పూర్తిగా నిరాధారమని ఆయన ట్వీట్ చేశారు. అయితే మెగాస్టార్ చిరంజీవి గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన ఏదైనా రాజకీయాల్లో ఆసక్తి ఉండి వస్తాను అని అంటే అటు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, లేదు భవిష్యత్తులో మేము అధికారంలోకి వస్తామని ఆశించే పార్టీలు ఎవరైనా సరే ఖచ్చితంగా ఒక రాజ్యసభ ఇవ్వటం అనేటువంటిది వారికి పెద్ద విషయం కాదు. అయితే కేంద్ర మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఒక పార్టీని నడిపించినటువంటి వ్యక్తికి రాజ్యసభ అనేటువంటిది నిజానికి చాలా చిన్న పోస్టు. అయితే ఆయనకి అస్సలు సుతరాము రాజకీయాల పట్ల ఆసక్తి లేదనేది ఆయన స్పష్టం చేశారు. రాజకీయాలకు తాను దూరంగా ఉన్నానని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. తనకు రాజ్యసభ పదవిని ఇస్తున్నారనే ప్రచారం ఊహాగానమేనని తేల్చి చెప్పారు. రాజకీయ పదవుల కోసం జరిగే ప్రచారంపై తాను సమాధానం చెప్పబోనని చిరంజీవి తేల్చేశారు. రాజకీయ పదవుల కోసం లోబడడం కానీ అలాంటి వాటిని కోరుకోవడం కూడా తన అభిమతం కాదని స్పష్టం చేశారు. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత చిరంజీవి ఆయనతో 2 దఫాలు భేటీ అయ్యారు. 2019 అక్టోబర్ 14వ తేదీన చిరంజీవి జగన్తో భేటీ అయ్యారు. ఆ సమయంలో చిరంజీవి సైరా సినిమాలో నటించారు. ఆ తర్వాత సినిమా టికెట్ల ధరల తగ్గింపు విషయమై లేటెస్ట్గా ఏపీ సీఎం జగన్తో భేటీ అయ్యారు. ఏపీ సీఎం జగన్తో భేటీ తర్వాత తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందనే భరోసాను చిరంజీవి సినీ పరిశ్రమకిచ్చారు. ఎంత టైంలో సమస్యలు పరిష్కారం జరుగుతాయో స్పష్టత లేనప్పటికీ ప్రభుత్వం పాజిటివ్గా స్పందిస్తోందని, ఆలోపు ఇండస్ట్రీ నుండి ఎవరూ నోరు జారి మాట్లాడొద్దని కూడా సూచించారు. అయితే ఈ సమావేశం తర్వాత ఇంతకాలం నడిచిన ఇండస్ట్రీ సమస్యలపై చర్చ కాస్త ఈ మీటింగ్ తర్వాత పక్కకు పోయి చిరు రాజ్యసభ సీటు ఆఫర్ వార్త తెరపైకొచ్చింది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులను పక్కన పెట్టి చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించి సినీ పరిశ్రమ సమస్యలపై జగన్ చర్చించారు. జగన్తో కలిసి మధ్యాహ్న భోజనం చేసి సినీ పరిశ్రమ సమస్యలపై చిరంజీవి చర్చించారు. పరిశ్రమకు సంబంధించిన అన్ని సమస్యలపై జగన్కు వివరించినట్లు చిరంజీవి చెప్పారు. జగన్తో భేటీ తర్వాత చిరంజీవి మాట్లాడిన తీరు చూస్తుంటే సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి జగన్ సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. చిరంజీవి ద్వారా ఆ పని జరగాలనేది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. జగన్ సమస్యలను పరిష్కరిస్తారనే భరోసాను చిరంజీవి సినీ పరిశ్రమకు అంతటికీ ఇచ్చారు. గతంలో నాగార్జున కూడా జగన్ను కలిశారు. కానీ నాగార్జున ఆ విషయంపై అంత విశ్వాసాన్ని వ్యక్తం చేయలేదు. ఈ మొత్తం ఎపిసోడ్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పక్కా వ్యూహంతో వ్యవహరిస్తున్నారనే వాదనలు వినిపించాయి. అన్నయ్య చిరంజీవి ద్వారా తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కౌంటర్ చేయడానికి వేసిన మాస్టర్ స్ట్రోక్ ఇదనే టాక్ ఉంది. ఏపీలో సినిమా టికెట్ల ధరలపై చిరంజీవికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం ఇందులో భాగమేనని అంటున్నారు. సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా చిరంజీవి వ్యవహరించడానికి తగిన ప్రాతిపదికను కూడా జగన్ సిద్ధం చేసినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. మరోపక్క 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడం వల్లనే వైసీపీ ఓటమి పాలైందనే అంచనాలు కూడా ఉన్నాయి. 2019 ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేయడం కూడా జగన్కు కలిసొచ్చింది. ఈ దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రాబల్యాన్ని తగ్గించడానికి జగన్ స్కెచ్ వేశారనే టాక్ నడుస్తోంది. కాపు సామాజిక వర్గంలో అత్యంత ప్రభావశీలి అయిన చిరంజీవిని జగన్ తన వైపు తిప్పుకోవాలని భావిస్తున్నారని, అందువల్లనే చిరంజీవికి జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో పీఆర్పీ స్థాపించిన తర్వాత చిరంజీవి అధికారంలోకి రాకపోయినప్పటికీ గణనీయమైన ప్రభావమే చూపించారు. ఆ తర్వాత కాలంలో పీఆర్పీని కాంగ్రెస్లో విలీనం చేసి రాజ్యసభకు ఎంపికైన మంత్రి పదవి చేపట్టినా ఆయన రాజకీయాల్లో కుదురుకున్న దాఖలాలు కనిపించలేదు. చివరికి రాజకీయాల పట్ల చిరంజీవి వైముఖ్యం ప్రదర్శించి పారేసుకున్న దగ్గరే వెతుక్కోవాలనే ఉద్దేశంతో తిరిగి సినిమాల్లోకి ప్రవేశించి పూర్తి స్థాయిలో సినిమాలు చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు చిరంజీవిని రాజ్యసభకు పంపించడానికి జగన్ చూస్తున్నట్లు, ఆ మేరకు చిరంజీవికి ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇందులో వాస్తవం ఎంతో, ఈ చర్చ ఏ దిశగా నడుస్తుందో ఆసక్తికరంగా మారింది. ఎన్ని ప్రచారాలు జరిగినా చిరు స్పష్టంగానే ఉన్నారు. రాజకీయాల విషయంలో ఆయన మాట ఏమిటో క్లారిటీ ఇచ్చేశారు. పదవులకు దూరమని, ఒక వర్గానికో కులానికో పరిమితం కానని, ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం కోసం మాత్రమే కలిశానని సూటిగా చెప్పేశారు. చిరంజీవి క్లారిటీ ఇవ్వడంతో ఈ ప్రచారానికి ముగింపు పడే అవకాశం ఏర్పడింది. గంటన్నర పాటు ఏపీ సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి మధ్య సమావేశం జరిగింది. ఈ ఇద్దరూ పలు కీలక విషయాలపై నిశ్చితంగా చర్చించారు. సమావేశం సినిమా టికెట్ల వివాదం, థియేటర్ల వ్యవహారంపైనే నడిచినట్టు తెలుస్తున్నా అసలు ఈ భేటీ ఎందుకు జరిగింది, భేటీ వెనుక ఆంతర్యమేంటి అనే అంశంపై తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. దీనిపై అటు సోషల్ మీడియాలో కూడా చర్చలు నడుస్తున్నాయి. నిజానికి చిరు ఒప్పుకున్నా లేకున్నా, తనను తాను పెద్దను కాదు బిడ్డనే అని చెప్పుకున్న ఇండస్ట్రీలో ఆయన సీనియర్. టాలీవుడ్ సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా చిరంజీవి ప్రభుత్వంతో చర్చించడం, ఆయన్ని ప్రభుత్వం పిలవడం సహజమైన విషయం.
4 ట్వీట్లు పెట్టిన వర్మనే చర్చించడానికి పిలిచిన ఏపీ సర్కార్ దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలుతున్న మెగాస్టార్ని పిలవడంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. కానీ చిరంజీవి కేవలం సినిమా హీరో మాత్రమే అయితే మరో చర్చకు తావులేదు. గత పొలిటికల్ ఎపిసోడ్లు ఆయన్ని వదిలేవి కాదు. ఓ దశలో ఏపీకి ఆయన తిరుగులేని నేతగా ఎదుగుతారనే భారీ అంచనాలుండేవి. ఆ తర్వాత కాలంలో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయినా నామమాత్రంగా మాత్రం లేరనే చెప్పాలి. ఆ తర్వాత కాలంలో ఆయన ఏ జెండాని మోయకున్నా తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేనతో రాజకీయాల్లో యాక్టివ్గా ఉండడంతో ఆ కుటుంబానికి రాజకీయాలు దూరం కాలేదు. ఇప్పుడు జరిగిన సమావేశం మిగతా టాలీవుడ్ సీనియర్లతో కలుపుకుని జరిగి ఉంటే ఈ చర్చ ఉండకపోవును. కానీ అనూహ్యంగా చిరంజీవిని మాత్రమే పిలవడం, ఆయన కూడా సమావేశం తర్వాత ప్రభుత్వం సానుకూలంగా ఉందని ప్రకటించడంతో చిరంజీవిపై ప్రభుత్వం ప్రత్యేక ఆసక్తి ఎందుకు చూపించిందనే కోణంలో చర్చకు అవకాశం ఏర్పడింది. కేవలం టికెట్ల విషయమే అయితే మోహన్ బాబు, నాగార్జున ఇంకా అగ్రనటులు చాలా మంది ఉన్నారు. అయినా సరే చిరంజీవి ఒక్కరినే పిలిచారంటే దీని వెనుక రాజకీయ కోణం ఉంటుందనే అనుమానాలు పెరుగుతున్నాయి. పైగా జగన్తో భేటీ తర్వాత చిరు కూడా జగన్పై పొగడ్తల వర్షం కురిపించారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే చిరంజీవి ద్వారా చంద్రబాబు, పవన్లకు చెక్ పెట్టాలని జగన్ చూస్తున్నట్టు కనిపిస్తోంది. దీంతో ఈ సమావేశం అటు సినీ వర్గాల్లో ఇటు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకే కారణమైంది. మరోపక్క రాజకీయంగా ఏపీలో ఉన్న వాతావరణం కూడా అలాంటిదే. మొన్నటికి మొన్న చంద్రబాబు 2009లో పీఆర్పీ లేకుంటే టీడీపీ అధికారంలోకి వచ్చేదని అన్నారు. తర్వాత చిరంజీవి తనతో బాగానే ఉన్నారని, ఇప్పుడు కూడా చిరంజీవి బాగానే ఉన్నారని కామెంట్ చేశారు. చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజులకే జగన్ నుంచి పిలుపు రావడం, చిరు హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లడం జరిగిపోయాయి. సమావేశానికి వెళ్లేటప్పుడు కూడా ఎయిర్పోర్ట్లో చిరు సినీ ఇండస్ట్రీ బిడ్డగా వచ్చాను, సీఎం ఆహ్వానం మేరకే విజయవాడ వచ్చానని, సీఎంని కలిశాక అన్ని విషయాలపై క్లారిటీ ఇస్తానని చెప్పారు. అయితే 2009లో పీఆర్పీ లేకపోతే గెలిచేవాళ్లమని చెప్పిన చంద్రబాబు మాటలు ఎంతవరకు వాస్తవమో గానీ 2019 ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేయడం వల్ల టీడీపీ ఎక్కువ నష్టపోయిందనే అభిప్రాయాలున్నాయి. కలిసి పోటీ చేసినా అధికారంలోకి రాకున్నా నష్టం తగ్గే ఛాన్స్ ఉండేదనే అనాలిసిస్ ఉంది. అందుకే ఇప్పుడు చంద్రబాబు జనసేనపై ఆచితూచి అడిగేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి బరిలోకి దిగితే కాపు ఓటు బ్యాంకు అధికార వైసీపీకి ఎంతో కొంత దూరం అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటి తరుణంలో చిరంజీవికి వైసీపీ తరపున రాజ్యసభ సీట్ ఇస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను మానసికంగా దెబ్బతీసేందుకు అవకాశం దొరుకుతుంది. అలాగే కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా వచ్చే ఎన్నికల్లో వైసీపీ వైపు మొగ్గు చూపుతాయన్న ఆలోచనతోనే చిరంజీవికి జగన్ రాజ్యసభ ఆఫర్ చేసినట్లు అంచనాలున్నాయి. చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం కొత్త కాదు, కేంద్రంలో మంత్రి కూడా చేశారు. ఐచ్ఛికంగా రాజకీయాలు వదులుకొని ఆయన మళ్ళీ కళాకారుడుగా, నటుడుగా అందరి అభిమానం పొందాలని మళ్ళీ మెగాస్టార్గా కొనసాగుతున్నారు. పరిశ్రమలో ఇప్పుడు ఆయన దరిదాపుల్లో కూడా ఎవరు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో సమస్య పరిష్కారం కోసం జగన్ కలుసుకుంటే వాళ్ళ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి, అదేమీ పొరపాటు కాదు. ఎవరి అభిప్రాయాలు ఏమైనప్పటికీ దాన్ని జగన్ ఏదో ఆఫర్ కోసమే పిలిచారని, వైసీపీ రాజకీయ కోణం ఉందని అనుకోవటం అది బొత్తిగా అవసరం లేని విషయం. రెండవది వైసీపీకి కూడా రాజకీయాలు ఉన్నాయి, చిరంజీవికి కూడా వ్యక్తిగతంగా తనకున్న అవగాహన, తనకున్న పరిణతి తనకున్నాయి. దీన్ని పవన్ కళ్యాణ్ కోణంలో, బీజేపీ కోణంలో, వైసీపీ కోణంలో చూడటము, ఆ విధమైన ప్రచారం ముందుకు తేవడం ద్వారా సినిమా వివాద పరిష్కారాన్ని జాప్యం చేయడము, ఒక విధమైనటువంటి ప్రశ్నార్థకం చేయడం కూడా ఉద్దేశం కావచ్చు కొంతమందిది. ఏపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న విజయసాయిరెడ్డి, సురేష్ ప్రభు, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ల స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ స్థానాలన్నీ వైసీపీకే దక్కనున్నాయి. ఇందులో 3 స్థానాల్లో కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. వాటిలో ఒకటి చిరంజీవికి ఇస్తే పార్టీకి ప్రయోజనం ఉంటుందని జగన్ తన నిర్ణయాన్ని చిరంజీవి ముందు ఉంచారంటున్నారు. అయితే చిరంజీవి నుంచి ఎటువంటి స్పందన వచ్చిందనేది తెలియదు. సమావేశం తర్వాత మాత్రం అలాంటిదేమీ లేదని చిరు ఖండించారు. మీరు రాజ్యసభ అనే మాట ఇది స్పెక్యులేషన్, ఇది తీవ్రంగా ఖండిస్తాను. అలాంటివి ఏవి కూడాను నా దగ్గర రావు. అయితే పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో దూకుడుగా ఉన్న సమయంలో చిరు ఈ స్టెప్ తీసుకుంటే అది తమ్ముడికి నష్టం కలిగించడం ఖాయం. సో వైసీపీ నుండి ఆఫర్ అంటూ వచ్చినా దాన్ని తమ్ముడి కోసం వదులుకుంటారా అనేది ప్రశ్న. మరోపక్క చిరు రాజకీయాలపై విరక్తి చెందిన తర్వాతనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆయన కాంగ్రెస్ పార్టీలోనూ యాక్టివ్గా లేరు. అలాంటి సమయంలో చిరంజీవి జగన్ ఆఫర్కు ఓకే చెబుతారని ఊహించలేమని కొందరి వాదన. అందుకే ఎక్కువ డ్యామేజ్ జరగకుండా కాపు సామాజిక వర్గంలో మరింత అయోమయం పెరగకముందే చిరంజీవి స్పందించి ఈ ప్రచారాన్ని కొట్టిపారేశారు. సో ఈ సమావేశంపై ఇలాంటి లీకులిచ్చింది ఎవరు, ఏ లక్ష్యంతో ఇలా చేసి ఉండొచ్చనేది కూడా ఆసక్తికరం.